హై టు ఆల్ ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు కొంచెం చింతపండు తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. అయితే ఈ లోపల కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత వేయించినటువంటి రొయ్యలని దాంట్లో యాడ్ చేసుకుని ఒకసారి కలిపి తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి రుచికి తగినట్లుగా వేసి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి అది మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉడికిన దానిలో కొబ్బరి కూరని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూరని యాడ్ చేసుకునేటప్పుడు ఒక దగ్గరే ఉండిపోకుండా అది మొత్తం కలిసేటట్టుగా కూరంతా ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించే లోపల చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ఆ రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని దానిలో వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత గుమగుమలాడే రొయ్యలు కొబ్బరికాయ పులుసు రెడీ. రుచికి చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.